చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు డి శ్రీనివాస్ రెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనం ప్రస్తుతానికి కనుక చూసినట్లయితే ఈ అధిక వర్షాల వల్ల కావచ్చు, లేదంటే వాతావరణంలో మార్పుల వల్ల కావచ్చు, అక్కడక్కడ దాదాపుగా రోడ్ల పక్కన చూసినట్లయితే ఈ వేప చెట్లు అనేటివి చనిపోవడం జరుగుతుంది. బాగా అంటే ఆకులు అక్కడక్కడ రాల్చి ఎండిపోవడం కూడా జరుగుతుంది. దీనికి కారణం దాదాపుగా చూసినట్లయితే ఈ యొక్క వేరు పురుగు రావడం వల్ల కానీ వాటికి, లేదంటే అక్కడక్కడ ఈ యొక్క చెదలు పట్టడం వల్ల కానీ, లేదంటే ఈ యొక్క శిలీంధ్రం వల్ల, ఈ యొక్క ఫంగస్ వల్ల కూడా మనకు ఈ యొక్క వేప చెట్లు అనేటివి చనిపోవడం జరుగుతుంది. వీటి నివారణకు కనుక చూసినట్లయితే దాదాపుగా మనకు మార్కెట్లో లభ్యమయ్యే శిలీంద్రనాశనులైనటువంటి కార్బండైజం కానీ, మ్యాంకోజెబ్ కానీ, బావిస్టిన్ కానీ, ఇవన్నీ కూడా మనకు అంటే బ్లైటాక్స్ కానీ, వీటిని మనకు ఎక్కడన్నా కొంచెం బోర్డో పేస్ట్ లాంటివి కానీ, వీటన్నిటిని కూడా మనం ఈ యొక్క వేప చెట్లకు కనుక కొద్దిగా వేరు దగ్గర తవ్వినట్టుగా చేసేసి 3 గ్రాములు 2 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి ఆ వేర్లు దడిచే విధంగా కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క శిలీంధ్రాల నుండి ఈ యొక్క వేప చెట్లను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు చెదలు కానీ వేరు పురుగులు కానీ ఉన్నప్పుడు కొద్దిగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి యొక్క క్లోరోపైరిఫాస్ 50 EC అనేది చూసినట్లయితే 2 నుంచి 3 ml లీటర్ నీటికి కలిపి వేప చెట్టు మొదలు మొత్తం కూడా తడిచే విధంగా పిచికారీ చేసుకొని, అదేవిధంగా వేరు దగ్గర కూడా కొంతవరకు పోసినట్లయితే ఈ యొక్క వేరు పురుగులు కూడా లేదంటే చెదలు కానీ నాశనం అయిపోయి మనకు మళ్ళా వేప చెట్లు ఎప్పటిలాగా మనకు చిగురించే అవకాశం ఉంది.